యొక్క పునరుత్థానాన్ని ప్రకటించి మనం ప్రాముఖ్యంగా సంవత్సరంలో 3 సార్లు ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ చేస్తాం. మొదటిగా యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు మానవాళి విమోచన కొరకై రక్షకుడు జన్మించి ఉన్నాడు అని చెప్పి ప్రకటిస్తాం. రెండవది, యేసుక్రీస్తు వారు యెరూషలేము జయప్రవేశాన్ని గురించి జనములు దాన్ని ప్రకటిస్తూ ఉంటారు. మూడవదిగా, క్రీస్తు నేడు లేచెను అనేటువంటి స్వార్థని మనం ప్రకటిస్తూ ఉంటాం. ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకొరకు నరవతారిగా ఈ లోకంలో జన్మించి ఉన్నారు, ఎన్ని శ్రమలను అనుభవించి ఉన్నారు, ఎలాంటి మరణము పొంది ఉన్నాడు, ఆ మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత ఎన్ని దినాలు ఈ లోకంలో మానవాళికి అగుపడుతూ వచ్చారు. మనము జీవిత చరిత్ర అంతా కూడా పాడుకున్నాయి. దేవుని ప్రేమ ఇది అనేటువంటి పాటలో ఆయన బాల్యము, యవ్వన ప్రాయం, ఆయన అనిపించినటువంటి శ్రమలు, మరణము, పునరుత్థానము, ఆరోహణం, ఇవన్నీ కూడా మనకి చూస్తాం. అయితే యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత ఎన్ని మార్లు ఆయన ప్రత్యక్షమయ్యారు, ఎన్నిసార్లు ప్రత్యక్షత అని అంటే మనం పాడుతున్నాం. రచించినటువంటి ఈ పాటలో ఏమంటారంటే, పదను కండు మారులు వారలకు ప్రత్యక్షుడాయనేసు. ఎన్ని మార్లు? 11 మార్లు ఆయన ప్రత్యక్షమాయను అని అంటే, ఈ క్రీస్తు యొక్క పునరుత్థానంలో ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. లేచిన తర్వాత ఎవరికి కనిపించకుండా ఉంటే అది అవాస్తవమైపోయాడు. కనుక యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా ఆయన, ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాం, మనిషి కుమారుడు అన్యజనుల చేతికి అప్పగించబడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిన తర్వాత 3వ దినమున తిరిగి లేచుట అగత్యము అనేటువంటి మాటని ఆయన ముమ్మారు ప్రకటించారు. మరి యేసుక్రీస్తు వారే స్వయంగా తన శిష్యులతో చెప్పారు, యెరూషలేముకి వెళ్తున్నాం, యెరూషలేములో మనుషుల చేత బంధించబడి, అవమానించబడి, ఉమ్మివేయబడి, సిలువ వేసి చంపుతారు, కానీ నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడ కలుసుకుంటాను అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు అని అంటే గలిలయలో కలుసుకుంటారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేస్తాను అని చెప్పారు. ప్రవక్తలు ఎవరు కూడా ప్రవచించలేదు. నేటి దినాన్ని మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో ఆయన ఏమంటాడు, నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదను. గమనించండి, బైబిల్లో పరిశుద్ధ గ్రంథం అంతట్లోనూ మొట్టమొదటిగా వ్రాయబడినటువంటి గ్రంథం ఏంటి అంటే యోబు గ్రంథమే. పరిశుద్ధ గ్రంథం అంతట్లోనూ మొట్టమొదటిగా రచించబడిన గ్రంథము యోబు గ్రంథం. అయితే యోబు అనుభవించినటువంటి శ్రమలలో నుంచి నా విమోచకుడు సజీవుడు. ఎవరండి? ఆయన మృత్యు నొందినప్పటికీ కూడా తిరిగి మరలా బ్రతుకుతాడు, భూమి మీద ఆయన నిలిచును అని అంటే ఆయన ఎలా చూస్తాను అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు అని అంటే, చదవండి మాట, నా మట్టికి నేనే చూచేదను, అయితే నా విమోచకుడు సజీవుడనియు
తరువాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నా దేవుని చూచేదనని అంటే ఇక్కడ కింద పెట్టినట్టు ఏమంటాడనంటే శరీరము లేనివాడనై అని అంటే శరీరం భూమిలో పాతి పెట్టబడిన తర్వాత ఈ క్షయమైనటువంటి శరీరం ఏమైపోతుందంటే అది చీకిపోతుంది. కానీ ఇక్కడ అక్షయమైన శరీరమును ధరించుకున్నవాడనై నేను నా విమోచకుడైనటువంటి యేసుని తిరిగి చూసేదను. ఆయన విమోచకుడై ఉండి సజీవుడని తర్వాత ఆయన భూమి మీద నిలిచినని జరుగుతున్నటువంటి మాటని ఆయన మరణమును జయించి తిరిగి లేచిన మరలా భూమి మీద తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు అనేటువంటి మాటని మనం చూస్తాం. మరి యెషయా గ్రంథంలో ఆయన ఎలా పుడతారు, ఎక్కడ పుడతారు, ఏ వంశములో ఏ గోత్రంలో రాబోతూ ఉన్నారు, ఎలాంటి మరణానికి ఆయన అప్పగించబడుతున్నాడు అనేటువంటి మాటని మనం చూస్తాం. మరి యెషయా ప్రవక్త ఎక్కడ కూడా ఆయన పునరుత్థానుడై తిరిగి లేస్తాడు అని చెప్పలేదంట. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చేదను. మహోద్రేకము కలిగి నిమిష మాత్రం నీకు విముఖుడైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంతకాలం పెట్టాడండి? నిమిష మాత్రము అంటే ప్రభువు దృష్టికి 1000 సంవత్సరాలు ఎలా కనబడుతున్నాయి అని అంటే ఒక దినముగా కనబడుతుంది. మరి 1000 సంవత్సరాలే ఒక దినముగా కనబడుతున్నటువంటి సమయంలో 3 దినాలు ఎంతగా కనిపించాయి అని అంటే నిమిష మాత్రము. అంటే ఆ 3వ దినాన్ని గొప్ప వాత్సల్యముతో నేను సమకూర్చేదని అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయంలోని 2వ వచన భాగాన్ని చూసినట్లయితే 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. అంటే నిత్య రాజ్యానికి వారసులుగా మనం జీవించాలి, ఆ రాజ్యంలో ప్రవేశించాలి, నిత్యము ఆయనతో కలిసి జీవించాలి అని అంటే ఆయన మరణించి తిరిగి లేచినటువంటి ఆ 3వ దినాన్ని అది జరుగుతుంది అనేటువంటి ఆ యొక్క లేఖనాలను ముందుగానే మనకు తెలియపరిచినటువంటి రీతిని చూస్తాం. మరి యేసుక్రీస్తు వారు లేఖనాలలో రాయబడిన ప్రకారం ఆయన చెప్పిన ప్రకారము మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత 40 దివారాత్రాలు ఈ భూమి మీద సంచరించినప్పటికీ కూడా ఎన్ని మార్లు ప్రత్యక్షతను అనుగ్రహించారు అని అంటే 11 మార్లు అని అంటే. మరి 11 మార్లలో ఏమన్నా ఆధారాలు ఉన్నాయండి మనకి? 11 మార్లు ఆయన మనకి కనిపించారు అనడానికి ఆధారాలు ఉన్నాయా? మొదటి ప్రత్యక్షతని ఎవరికి కలిగింది అంటే యేసుక్రీస్తు వారి యొక్క సమాధి వద్దకు వెళ్ళినటువంటి స్త్రీలు. యేసుక్రీస్తు వారి ఆ సమాధి వద్దకి ఆదివారమున ఇంకను తెల్లవారుచుండగానే వేకువజామునే లేచి సమాధి వద్దకు వెళ్ళినటువంటి మహిళలు ఎవరు అని అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం ప్రకారము విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచు ఉండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇద్దరు మాత్రమే కనపడరు. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనంలో మొదటి నుంచి విశ్రాంతి దినము గడిచిపోగానే
మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. ఇక్కడ మత్తయి సువార్తలో మగ్దలేని మరియయు, వేరొక మరియు అని అంటే, ఆ వేరొక మరియ ఎవరు అనేటువంటి మార్కు సువార్తికుడు యాకోబు తల్లి అయిన మరియయు అని క్లారిఫికేషన్ ఇస్తారు. అయితే ఇక్కడ సలోమియు అనే స్త్రీని ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. ఈ సలోమి ఎవరు అని అంటే జబదయ కుమారుల తల్లి, మరియా సహోదరి అనేటువంటి మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనంలో, ఆదివారమున తెల్లవారుచు ఉండగా ఆ స్త్రీలు ఎవరండి? ఆ స్త్రీలు అని అన్నారు. అదే 24వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే, మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. అంటే ముగ్గురు మాత్రమే కాదండి, ఇంకనూ అనేక మంది స్త్రీలు. వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు అనంటే ఈ స్త్రీలు ఎవరు? గలిలియా ప్రాంతము నుండి యేసుక్రీస్తు వారిని వెంబడించి యేసుతో పాటు యెరూషలేముకు వచ్చి ఆ యెరూషలేములో ఆయన శిలువ మరణాన్ని కన్నులారా చూడటమే కాకుండా ఆయన్ని ఎక్కడ సమాధి చేసిరి. శిష్యులందరూ కూడా ఆ శిలువ వేయగానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యోహాను అక్కడే కనబడుతున్నాడు. యోహానుకి తల్లి బాధ్యతను అప్పగించగానే ఆ తల్లిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ సమాధి చేయబడినటువంటి స్థలాన్ని ఎవరు కనుగొన్నారు అని అంటే ఆ గలిలియా ప్రాంతం నుండి యేసుక్రీస్తు వారిని వెంబడించి వచ్చినటువంటి ఈ స్త్రీలందరూ కూడా ఆ సమాధి ద్వారము మూయబడేంత వరకు కూడా అక్కడనే ఉన్నారు. ఎవరితో పాలుపంపులు పొందారు? నికోదేముతోనూ, అరిమతయ్య యోసేపు వీరిరువురితో కలిసి యేసు దేహాన్ని భద్రపరిచినటువంటి ఆ స్థలాన్ని చూచి వెళ్ళినవారు. అందుకే ఆదివారమున ఇంకను చీకటి ఉండగానే తెల్లవారుజామున వారు బయలుదేరి యేసుక్రీస్తు వారికి సుగంధ ద్రవ్యాలు పూయాలి అని వచ్చినటువంటి రీతిని చూస్తాం. వాస్తవానికి వీరు యేసు యొక్క దేహమును వెతుకుచున్నారు. ఆ దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి అనేటువంటి ఉద్దేశంతో వారు వచ్చి ఉన్నారు. కానీ యేసు సజీవుడై లేచి ఉన్నాడు, ఆయన కనుగొనాలి అనేటువంటి ఉద్దేశం వారికి లేదు. కానీ ఇక్కడ దోత ఏం చెప్తున్నానంటే, మీరు సిలువ వేయబడిన యేసుని వెదకుచున్నారని నాకు తెలియదు. మీరు భయపడవలసినటువంటి పని లేదు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు అనేటువంటి మాటని మనం చూస్తాం. మరి యేసుక్రీస్తు వారు లేచారు. లేచిన దాంట్లో ఎందరూ ఆ దర్శన భాగ్యాన్ని పొందుకున్నారు అని అంటే, మొట్టమొదటి దర్శనం మగ్దలేని మరియకు. మన యొక్క లేఖనాలు తదుపరి ఆమెతో ఉన్నటువంటి స్త్రీలు ఆ దర్శన భాగ్యాన్ని పొందుకున్నారనేటువంటి మాటను చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయం 11 నుంచి 18 వచనాల ప్రకారము మగ్దలేని మరియా ప్రభుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్న దృశ్య కావ్యాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9-10 వచనాల ప్రకారము అక్కడ ఇతర స్త్రీలకు ఆయన కనబడేను అనేటువంటి మాటని అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9-10 వచనాలు నోట్ చేసుకొని సరిపోతుంది. మూడవదిగా లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచనంలో సీమోను పేతురుకు మొదట కనబడెను అని వారికి అక్కడ మనం చూస్తున్నాం. నాలుగవదిగా లూకా సువార్త 24వ అధ్యాయంలో 13వ వచన భాగం నుండి 35వ వచన భాగం వరకు చదువుకుంటూ ఉంటే, ఎమ్మాయి మార్గములో ఇద్దరు శిష్యులకి ఆయన కనబడినటువంటి మాటని మనం చూస్తాం. ఐదవది యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 25 వచనాలు చదువుకుంటే, యెరూషలేములో
శిష్యులు భయపడి గదిలో తలుపులు వేసుకున్నటువంటి సమయంలో ఆ శిష్యుల చెంతకు వచ్చైన తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి రీతిని చూడండి. అప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే 10 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఎవరు లేరు? తోమా లేడు. మరలా 8 దినములైన తర్వాత అదే యోహాను సువార్త 26 నుంచి 29 వచనాలు చూస్తున్నట్లయితే 11 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. వారిలో ఇప్పుడు తోమా కూడా ఉన్నాడు కనుక అక్కడ ప్రత్యక్షతను అనుగ్రహించి నీవు నా గాయంలో వేలు పెట్టి చూడు అనేటువంటి మాటని అక్కడ జ్ఞాపకం చేస్తాం. అయితే నేటి దినాన్ని మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగంలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో తిబేరియా సముద్ర తీరాన సీమోను పేతురుతో పాటు మరి 6 శిష్యులు అక్కడ ఉన్నటువంటి తరుణంలో ఆ 7కి తన ప్రత్యక్షతను అనుగ్రహించినటువంటి రీతిని చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచన భాగంలో మనం చూసినట్లయితే ఒక్క మారే చదవనమాట. అటు పిమ్మట 500 మందికి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అంటే కనబడిన మాటని మనం చూస్తాం. అదే రీతిగా 7వ వచనంలో తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులందరికీ కనబడి. యాకోబు అని అంటే ఈ యాకోబు ఎవరండి? యాకోబుకుని అటు తర్వాత అపోస్తులందరికీ కనబడిన అని అంటే, అయితే ఇక్కడ ఈ యాకోబు ఎవరు అని అంటే యేసు సోదరుడైనటువంటి యాకోబు. గమనించండి. ఆ తదుపరి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచన భాగం వరకు చూస్తా ఉన్నట్లయితే అపోస్తులందరితో కలిసి ఆయన ఒలీవల కొండకి వెళ్ళి అచ్చటి నుండి ఆరోహణమాయను అనేటువంటి మాట. అయితే ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి రెఫరెన్సుల ప్రకారం మనం చూసినప్పుడు ఎన్ని మార్లు వచ్చిందండి? నేను చెప్పిన రెఫరెన్సుల ప్రకారం ఎన్నిసార్లు ప్రత్యక్షత వచ్చిందండి? పది మార్లు ప్రత్యక్షత కనపడదు. అయితే ఇక్కడ 11వది రాయబడలేదు, 11వ ప్రత్యక్షత రాయబడలేదు. కానీ ఆ లేఖనాల ప్రకారం చరిత్రకారులు చెబుతున్నటువంటి సంగతుల ప్రకారం మనము బైబిల్లో చూసినప్పుడు మొట్టమొదటి దర్శనము మగ్దలేని మరియకని అనుకుంటున్నాం. కానీ అంతకంటే యేసుకి ఆ జన్మనిచ్చినటువంటి తల్లి అయినటువంటి మరియకి మొదటి దర్శనం జరిగిన తర్వాత 2వ దర్శనం మగ్దలేని మరియకు జరిగింది అనేటువంటి చరిత్రలో రాయబడినటువంటి దాని ప్రకారమే 11 మార్లు అనేటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేస్తాం. 10 ఆధారాలు అయితే బైబిల్లో ఉన్నాయి. కానీ యేసు తల్లి అయినటువంటి మరియకు తన దర్శనాన్ని అనుగ్రహించారు అనేటువంటిది ఎక్కడ కూడా క్రొత్త నిబంధనలో రాయబడలేదు అనేటువంటి సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. అయితే ఇక్కడ ఇలాగున ఆయన అనేక మార్లు 11 మార్లు ఆ మానవాళికి అగుపడినటువంటి రీతిని చూస్తూ ఉంటే నేటి దినాన్ని మనం చదువుకున్నటువంటి ఈ స్వార్థ పాఠ్య భాగంలో యేసుక్రీస్తు వారు తన శిష్యులకి ఎన్నో మారు కనిపించారు. యేసుక్రీస్తు వారు తన శిష్యులకి ఎన్నో మారు ప్రత్యక్షమై వారితో మాట్లాడుతున్నారని అంటే యోహాను సువార్త 21వ అధ్యాయము 14వ వచన భాగంలో యేసు మృతులలో నుండి లేచిన తరువాత తన శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి అంటే మగ్దలేని మరి ఇవన్నీ వరుస ప్రకారం చూసుకుని వచ్చినప్పుడు ఇది 7వసారి. కేవలం శిష్యులకు మాత్రమే తన ప్రత్యక్షత అని అనగా యెరూషలేము ఆ గదిలో తలుపులు వేసుకున్నప్పుడు 10 మంది శిష్యులు కనపడింది మొదటిసారి శిష్యులకైతే, 2వసారి తోమా కూడా వారితో ఉన్నప్పుడు ఆ 2వ మారు వారికి కనబడింది ఆ 2వసారి అయితే. ఇప్పుడు ఈ తిబేరియా సముద్రం అంటే గలిలియా సరస్సు లేకుంటే గలిలియా సముద్రం, ఈ యొక్క సముద్ర తీరాన్ని వీరు చేపల వేటకి వెళ్ళినటువంటి తరుణంలో వారు రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు. కానీ
వారికి ఒక్క చేప కూడా వారికి దొరకనటువంటి సమయంలో అక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఆ 3వ వచనంలో సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి లోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. అయితే ఇక్కడ సీమోను పేతురుతో ప్రభు చెప్పిన మాట ఏంటి? లూకా సువార్త మనం చూసినప్పుడు 31వ వచనంలో 22వ అధ్యాయం 31వ వచనంలో సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మను కోరుకొనేను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరుని స్థిరపరచమని చెప్పాను. ఎవరిని హెచ్చరించాడు? శిష్యులందరిలో ఎవరిని హెచ్చరిస్తున్నాడనంటే సీమోనును మాత్రమే హెచ్చరిస్తున్నాడు. ఇతడు దుడుకు స్వభావం కలిగినటువంటి వాడు. ఎవరు కోరుకున్నారు సీమోన్ని? అపవాది కోరుకున్నాడు. అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఒక్కసారి ఆ యేసుక్రీస్తు వారికి ఏర్పరిచినటువంటి ఆ 12 మంది అపోస్తలను ఒకసారి నా చేతికి అప్పగిస్తే వారు ఏ పార్టీ విశ్వాసులో నేను పరీక్షిస్తాను. దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అపవాది అడుగుతాడా? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తామంటే యోబు గ్రంథము 1 చదవండి. యోబు అని ఒక మనుషుడు ఉండేను. అక్కడ 6వ వచనం చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ అపవాదికి తెలుసు ఎక్కడి నుంచి పడదపడబడ్డాడో తెలుసు కనుక ఏ దినాన్ని దేవదూతలందరూ వెళ్ళి ఆ దేవుడి ఎదుట నిలబడేటువంటి ఆ దినం వస్తుందో ఆ సమయం తెలుసు కాబట్టి అపవాది కూడా అక్కడికి వెళ్ళాడు. సమయంలో నీవెక్కడి నుండి వచ్చితివనంటే భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు సంచరిస్తూ నీ దగ్గరికి వచ్చాను అని అన్నప్పుడు మరి భూమి మీద యథార్థపరుడును న్యాయవంతుడైనటువంటి యోబుని నీవు చూడలేదనంటే చూచాను ప్రభు, అతని చుట్టూ నీవు కంచె వేసి ఉన్నావు. ఒక్కసారి ఆ కంచె తీసి నాకు అప్పగిస్తే అతన్ని నేను శోధిస్తానన్నప్పుడు అతనికి దేవుడు అవకాశం ఇచ్చినటువంటి రీతిని 12వ వచనంలో యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమని ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. యోబుని పర్మిషన్ అడిగి మరీ తీసుకున్నాడు శోధించటానికి. ప్రాణం మాత్రం తీయవద్దు. నువ్వెన్ని రకాలుగా హింసించాలనుకున్నా అన్ని రకాలుగా హింసించి కానీ అతని ప్రాణాన్ని మాత్రం నీవు ముట్టకూడదు. ఆయన ఆజ్ఞాపించినప్పుడు వచ్చాడు. భార్య బిడ్డలు, కుమార్తెలు, కుమారులు, అతనికి ఉన్నటువంటి సంపదలన్నింటినీ కూడా తీసివేసుకున్నాడు. చివరికి అతని శరీరాన్ని సైతం గాయపరిచినటువంటి రీతిని. అయినప్పటికీ కూడా అతడు దేవుని యందు విశ్వాసంలో నుంచి సడలిపోలేదు అనేటువంటి మాటను అక్కడ జ్ఞాపకం చేస్తాడు. అదే రీతిగా యోబుని ఎలాగైతే కోరుకొని ఆ దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని శోధించాడో అలాగే ఆయన శిష్యులైనటువంటి ఈ అపోస్తలను కూడా శోధించడానికి ఇక్కడ మనం చూసిన రీతిగా ఆ 22వ అధ్యాయంలో 31వ వచనంలో మనం చూసిన రీతిగా సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకునే, కానీ నీ నమ్మిక గమనించండి. నువ్వు ఏదైతే నమ్మి ఉన్నావో
ఎందుకంటే యేసుక్రీస్తు వారితో ప్రతి అడుగు వేశాడు. అనేక అద్భుత కార్యాలు చేయడంలో అతడు ముందున్నటువంటి వాడు. యేసుక్రీస్తు వారి యొక్క రూపాంతరంలో పాలిభాగస్తులు కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు వారు సముద్ర జలముల మీద నడుస్తున్నటువంటి సమయంలో ప్రభువా నేను కూడా నడవడానికి అవకాశం ఇమ్మన్నప్పుడు వడివడిగా 4 అడుగులు వేశాడు. కానీ ఆ తీర లోకం వైపు చూడగానే మునిగిపోవటం ప్రారంభించింది. కానీ ప్రభువు మరలా చేపట్టి లేవనెత్తినటువంటి రీతిని చూస్తాం. అందుకే ఇక్కడ ఏమంటాడనంటే, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ప్రభు ఒకవేళ అపవాది యొక్క కోరిక మన్నించి నా శిష్యుల్ని కనుక అపవాదికి ఇస్తావేమో ఇవ్వద్దని చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేశాను. కాబట్టి నువ్వు ఎలా ఉండాలనంటే నమ్మకస్తుడవై ఉండాలి. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు చదవండి అమ్మా. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని ప్రభు అక్కడ ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతడు శ్రమ సంభవించింది, ఆ శ్రమలోంచి తేరుకున్నారు. ప్రభు యొక్క పునరుత్థానం గుర్చినటువంటి వార్త విని ఉన్నారు. ప్రభువుని కనులారా చూచి ఉన్నారు. ఎవరు చెప్పారు పునరుత్థానం గుర్చిన వార్త అంటే? ఆ మగ్దలేని మరియు యోహన్నా వీళ్ళందరూ కలిసి, అయ్యా ప్రభువు తిరిగి లేచి ఉన్నాడు, మేము ఆయన్ని చూచి ఉన్నాము, మిమ్మల్ని గలిలీలో కలుసుకుంటానని చెప్పినప్పుడు వారు ఆ వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఆ గదిలోనికి వెళ్ళి వాళ్ళు తలుపులు వేసుకునే ప్రాణభయంతో ఉన్నటువంటి తరుణంలో ప్రభువు వారికి ఆ ప్రత్యక్షతని అనుగ్రహించారు. అప్పుడు తోమా లేకపోతే తోమాతో శిష్యులందరూ చెప్తా ఉంటే, నేను ఆయన గాయంలో వేలు పెడితే కానీ నేను నమ్మను అనేటువంటి మాట ఇచ్చినటువంటి తరుణంలో ఆయన మరలా ప్రత్యక్షమై ఆ తోమాకు తన గాయాలు చూపించి, ఈ 2 మార్లు వారు కన్నులారా చూచినప్పటికీ కూడా వీరు గలిలయ ప్రాంతానికి వచ్చి ఏం చేస్తున్నారు? ప్రభు ఇచ్చినటువంటి పనిని మానేశారు. ఇప్పుడు బ్రతకడానికి ఏం చేయాలని ఆలోచన చేసుకుంటూ పేతురు అంటాడు, నేను సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను. కానీ ప్రభు ఏం చేయమన్నారు? నీ మనస్సు తిరిగిన తరువాత, ఇప్పుడు ఏర్పడినటువంటి శ్రమలో వచ్చి ముమ్మారు నేను ఎరుగునని నా నుంచి దూరం అయిపోతాను. కానీ నేను మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత నన్ను చూచిన తర్వాత కూడా నువ్వు ఎలా ఉండాలంటే ఆ విశ్వాసంలో స్థిరుడు అయి ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ నీ సహోదరులైనటువంటి తక్కిన శిష్యులను కూడా నువ్వు బలపరచాలి అని చెప్పి అక్కడ ప్రభు ఆజ్ఞాపించినప్పటికీ కూడా వారిని బలపరచకుండా ఏమన్నాడు? నేను చేపలు పట్టబోదునని వారితో చెప్పగా. అంటే శిష్యులలో అగ్రగణ్యుడిగా ఉన్నటువంటి పేతురే ఇంకా నేను ఈ సువార్త మానేసి చేపలు పట్టడానికి వెళ్ళిపోతానని అంటే, అక్కడ ఉన్నటువంటి తక్కిన 6 శిష్యులు కూడా పేతురుతో పాటు సముద్రంలోనికి వెళ్ళిపోయారు. వెళ్ళినటువంటి తరుణంలో రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా వారికి దొరకదు. అలాంటి సమయంలో ప్రభు మరలా అక్కడ ప్రత్యక్షమై సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడైనా దోణి కుడి ప్రక్కన వలవేడి మీకు దొరికినని చెప్పగా గనుక వారు అలాగూ వలవేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోతే, ఎప్పుడైతే వారు వలల్లోనికి చేపలు విస్తారంగా వచ్చి పడ్డాయో ఆ అద్భుతాన్ని చూసిన వెంటనే గ్రహించిన వాడు ఎవరు అని అంటే యేసుని ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను గారు. మొట్టమొదటిగా ఎప్పుడైతే ఆ వల నిండా చేపలను చూచారో కుడి ప్రక్కన వల వేయమని మనతో చెప్పింది ఎవరనంటే యేసు. ప్రభు మనకి ఈ మాట చెప్పి ఉన్నాడని. కానీ వారు వెంటనే ఏం చేశారంటే, యేసు ప్రేమించిన శిష్యులు ఆయన ప్రభువు సుమని సీమోను పేతురుతో చెప్పగా వెంటనే అతడు సిగ్గు నొందిన వాడై తన పైబట్టిని పారవేసి ఆ సముద్రంలో దూకి ఈదుకుంటూ ఆయన దగ్గరికి వచ్చినటువంటి రీతి.
వీళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప దొరకదు. సూర్యోదయం అయిన తర్వాత ప్రభు వచ్చి తినడానికి మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అంటే లేదని బదులిచ్చారు. కనుక ఇప్పుడు వారికి శారీరకమైనటువంటి బలహీనతతో ఉన్నారు. వారి శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని మొదటిగా అందించి వారిని బలపరిచి ఆ తదుపరి దేవుని రాజ్యమును గురించినటువంటి మర్మాలను బోధిస్తూ వారు భోజనము చేసిన తరువాత 15వ వచనంలో, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే అంటే ఎవరికంటే అమ్మా ఉన్నటువంటి శిష్యులందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావు. ఎన్ని మార్లు అడిగారండి? 3 మార్లు. 3 మార్లు అడగడానికి గల కారణం ఏంటంటే, మాకు యేసు ఎవరో ఎరుగను. ఒట్టి పెట్టుకున్నాడు. తను తాను శపించుకోవటానికి కూడా సిద్ధపడినటువంటి సమయంలో అలాంటి బలహీనమైనటువంటి స్థితిలోంచి ఆ పేతురుని బలపరుస్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క బండ మీద సంఘాన్ని కట్టబోతున్న వాడు ఇప్పుడు ఆ ఆదిమ సంఘానికి పునాది వేయబోతున్నటువంటి తరుణంలో ఆ సంఘానికి అతడు బాధ్యత వహించవలసిన వాడు. అందుకే ఏమంటాడంటే, వీరందరికంటే, అంతకుముందు ఏమన్నాడు? వీరందరూ అభ్యంతరపడినా కానీ నేను అభ్యంతరపడు, అవసరమైతే నీ కొరకు నా ప్రాణం పెడతాను అని అన్నాడు. అది ఇప్పుడు ప్రభు ఏమడుగుతున్నాడంటే, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రభు, నేను ప్రేమించుచున్నానని నీవెరుగుదు అనేటువంటి మాటను అక్కడ జ్ఞాపకం చేసినప్పుడు ఒక బాధ్యత ఏంటంటే, ఏం చేయమన్నాడు? గొర్రె పిల్లలను మేపు. అంటే ఇప్పుడు కొత్తగా విశ్వసించబడినటువంటి వారు, ఇప్పుడు ఆదిమ సంఘము కట్టబడుతున్నటువంటి సమయంలో ఆదిమ సంఘములో ఒక్క దినమంది ఎంతమంది రక్షణలోనికి వచ్చారండి? మేడగదిలోనికి పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వల్ల వివాహింపబడి వారి మీదకి వచ్చినప్పుడు వారందరూ కూడా ఆయా భాషలు మాట్లాడుతూ ఉంటే పేతురు వారి మధ్యన నిలబడి ఆ ప్రసంగించినటువంటి తరుణంలో ఆ దినమందు ఎంతమంది రక్షించబడ్డారండి? 120 మంది మేడగదిలో ఉన్నారు. కానీ పేతురు బోధిస్తూ ఉంటే ఇంచుమించు 3,000 మంది ఒక్క దినమందే రక్షణలోనికి వచ్చారు. ఆ రక్షణలోనికి వచ్చిన వారిని ఎలా పెంచాలి అని అంటే, అక్కడ గొర్రె పిల్లలు అని అంటారు. వారు ఇప్పుడే జన్మించినటువంటి శిశువులు, వారు ఇప్పుడే యేసుక్రీస్తుని అంగీకరించారు. వారికి ఎలా పెంచాలి అని అంటే, శిశువు పుట్టగానే అన్నం తినిపించేస్తారు. వారికి పాలన మాత్రమే. అందుకే కొత్తగా బాప్తిసం తీసుకున్న వారికి అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తే వారి గందరగోళ పరిస్థితుల్లో పడిపోయి, వారి బాప్తిసంలోకి వచ్చిన తర్వాత మనం వారికి చేయవలసింది ఏంటంటే, ఎలా ప్రార్థించాలో ప్రార్థన నేర్పాలి, ప్రభుని ఎలా ఆరాధించాలో ఆరాధన నేర్పాలి, వారు ఎలాగూ లేఖన భాగాన్ని చదవాలి, దాన్ని ఎలా గ్రహించాలనేటువంటిది ఒక్కొక్కటిగా చేర్చుకుంటూ ఆ నేర్పుతూ 10 ఆజ్ఞలు నేర్పుతూ, పరలోక ప్రార్థన నేర్పుతూ, విశ్వాస ప్రమాణాన్ని నేర్పుతూ వారికి ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ తీసుకెళ్తారు. ఒకవేళ గొర్రె పిల్లలు నడవలేనటువంటి పరిస్థితి, వేగంగా అవి నడవలేనటువంటి సమయంలో ఏం చేయాలంటే, కాపరి ఆ గొర్రె పిల్లల్ని ఎత్తుకొని తన భుజస్కంధాల మీద వేసుకుని నడిపించాలి. అక్కడ గొర్రె పిల్లలు మేపమని అంటే ఏదో చిన్న పిల్లలు తీసుకొచ్చి మేపమని కాదు. విశ్వాసములోనికి కొత్తగా వచ్చిన వారందరూ కూడా గొర్రె పిల్లలే. వారికి ఏమి ఇవ్వాలి? నిర్మలమైన వాక్యం అనేటువంటి పాలతో వారిని పెంచాలి. లోక సంప్రదాయాలతో కాదు, లోక ఆచారాలతో కాదు, లేకుంటే మా ఆచారం ఇదే, మేము ఇలాగే ఉంటాం, మేము చెప్పినట్టే జరగాలి అనంటే కాదు. వారికి నిర్మలమైన వాక్యము, ఆ పాలను ఆపేక్షించి వాటిని పెంచాలి అని. రెండవ మార్గం, మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను,
నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అడిగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుము. మొదట ఏం చెప్పాడండి? గొర్రె పిల్లల్ని మేపాలి. ఇప్పుడు విశ్వాసములో స్థిరులైనటువంటి గొర్రెలు బాప్తిసం పొందారు, ప్రార్థన చేయటం వచ్చింది, ఆరాధన చేయడం వచ్చింది, వాక్యం చదవడం వచ్చింది, వాక్యాన్ని గ్రహించగలిగినటువంటి సమయంలో ఇప్పుడు ఏం పుట్టుకొచ్చాయి అని అంటే కొమ్ములు పుట్టుకొని వచ్చాయి. గొర్రెపోతుకి కొమ్ములు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అంటే అది పడవటం ప్రారంభిస్తుంది. అది పడవటం ప్రారంభించగానే గొర్రెలు మందలోంచి చెదిరిపోతూ ఉంటాయి. ఆ చెదిరిపోకుండా కాయవలసినటువంటి బాధ్యత ఇప్పుడు అంటే ఎలా వస్తాయండి? మన కొమ్మలు లేవు కదండి, మనకు కూడా కొమ్మలు ఉన్నాయి. అహంకారపు కొమ్మెలు మనం కలిగి బాప్తిసం పొందగానే ఏం చేస్తానంటే పొద్దున్నే లేచి రెడీ అయిపోతాం. 7 గంటలకు రెడీ, 9ంటికి ప్రార్థన అంటే 7ంటికి రెడీ అయిపోయి ఇంకంతా లేదు, ఇంకా ప్రారంభించట్లేదు. తాళం తీయగానే గబగబా వచ్చేసి చేపించుకుని తుడిచేసి ఆ మొదటి బాటలో ప్రార్థన నేర్చుకుంటాం, పాటలు పాడుతాం, వాక్యం చదువుతాం. ఒకరోజు ఎదర బెంచీలో స్థలం వెనక్కి వెళ్ళి కూర్చోవాలంటే అప్పుడు వస్తాయి. లేదు, ఒకరోజు నీకు మైక్ ఇవ్వకపోతే, నీకు ఈరోజు పాట పాడే అవకాశం ఇవ్వకపోతే అప్పుడు మలుచుకొస్తాడు. లేకుంటే నిన్ను ప్రార్థన చేయడానికి నిన్ను పిలవకపోతే వెంటనే అపవాది ఎక్కడో ఉన్నాడు మన పక్కన, చూసావా, నువ్వు రోజు వెళ్ళి గుడి తుడిచి ప్రార్థన చేసి పాటలు పాడితే ఈరోజు నీకు మైక్ ఇచ్చారా? ఎవరో వెనకాల వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటి మాటని వినబడగానే కొమ్ములు పుట్టుకొచ్చి, నేను ఎంత చేస్తుంటే నన్ను పక్కన పెడతారా? మనతో పాటు ఓ నలుగురిని వెంట పెట్టుకుని బయటికి తీసుకెళ్ళి, ఇలాంటి లక్షణాలు, ఇలాంటి కొమ్ములు కలిగిన వారి మందని చెదరగొట్టి మందని పాడు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే పరమగీతలు అంటాడు, ఆ ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, అవి సువాసన వెదజల్లుచున్నవి, దాన్ని పాడు చేయడానికి వచ్చేటువంటి నక్కలను పట్టుకొనిడి అని అంటాడు. సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనిడి అని అంటాడు. అంటే ద్రాక్ష తోట అనేటువంటి సంఘం ఎలా ఉందనంటే సువార్త అనేటువంటి సువాసన వెదజల్లుతున్నటువంటి సమయంలో నక్కలు ఎక్కడి నుంచి వస్తాయి? బయట నుంచి వస్తాయి. బయట నుంచి వచ్చి అవి సంఘాన్ని పాడు చేసి వెళ్ళిపోతాయి. మరి గుంట నక్కలు అనేవి ఎక్కడ ఉంటాయనంటే అవి మనలోనే ఉంటాయి. అది సమయం కొరకు పొంచి ఉంటుంది. ఆ సమయం దొరికినప్పుడు ఆ రాతి నెలలోంచి, ఆ బెజ్జుల్లోంచి బయటకు వచ్చి పాడు చేసి వెళ్ళిపోతాం. సమయానుకూలంగా అది పనిచేస్తాం. కనుక ఇలాంటి వాటిని ఏం చేయాలి అని అంటే శిక్షయను మేత పెట్టి, ఈ గొర్రెల్ని ఎప్పుడైతే కొమ్ములు పెరిగి పక్క వాటిని పడవటం ప్రారంభించిందో వెంటనే ఏం చేయాలంటే వాటికి శిక్షయను మేత పెట్టి, అంటే వాక్యం ద్వారా గద్దించాలి, బుద్ధి చెప్పాలి, వారిని అణిచిపెట్టవలసినటువంటి పరిస్థితులు. మరి అలాగూ చేసి అవి చెదిరిపోకుండా కాయుము అనేటువంటి మాటని మనం చూస్తాం. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి అడిగేసరికి పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు. గమనించు, మొదటి 2 పర్యాయాలు నేను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదు అని అంట. ఇప్పుడు మూడవసారి పదంలో ఏమొచ్చింది? సమస్తమును ఎరిగిన వాడు. అంటే హృదయాంతరంగాలలోనికి నీవు తొంగి చూచి మా హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి ఆలోచన యావత్తు కూడా నీకు తెలిసి ఉన్నది.
చేస్తున్నానో లేదో అది నీకే తెలుసు ప్రభు అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నటువంటి తరుణంలో ప్రభు ఏమంటున్నాడనంటే, యేసు నా గొర్రెలను మేపు. మొట్టమొదటి ఏమో వేటిని మేపాలి? గొర్రె పిల్లల్ని మేపాలి. రెండవదేమో మందల్లోంచి చెదిరిపోకుండా వాటిని కాయాలి. ఇప్పుడు గొర్రెలను మేపాలి. ఎందుకనంటే ఆ పాలిచ్చి పెంచాము, పాలిచ్చి పెంచిన తర్వాత పెరిగి పెద్ద అయ్యేసరికి కొమ్ములు వచ్చే పొడుస్తూ ప్రారంభించింది. వాటికి శిక్షను మేత గాయపరచబడి, ఇప్పుడు ఏం చేయాలి అనంటే ఆ గాయమునకు నూనె రాసి పట్టు కట్టి ఎక్కడ మేపాలి? మంచి మేత గల స్థలంలోని, పచ్చిక గల స్థలంలోనికి వాటిని తోడుకుని వెళ్ళి ఆ నదీ ప్రాంతాల వెంటనే వాటిని నడిపించాలి. సముద్ర ప్రదేశాల్లో నడిపించకూడదు. ఆ సముద్ర ఘోషకి గొర్రెలు భయపడదు. అందుకు పచ్చిక గల చోట్ల వాటిని పరుండచి నెమ్మది గల స్థలంలోనికి వాటిని నడిపించి అక్కడ మేపాలి అనేటువంటి, ఎలాంటి భయము లేనటువంటి స్థితిలో గొర్రెలను మేపాలి. ఇంతటి గొప్ప స్థితిని దేవుడు పేతురికి అప్పగించినటువంటి రీతిని చూసి ఆ తర్వాత ఏమంటాడంటే, నీవు వచ్చి నన్ను వెంబడించమనేటువంటి మాటని తెలియచేసినటువంటి రీతిని చూస్తాం. ఎలా వెంబడించాలి? ఎప్పటి వరకు అంటే మరణము పొందునంత వరకు. అతడు భయానకమైనటువంటి మరణం అతనికి సంభవించబోతుంది. ఆ మరణము సంభవించబోతుందని తెలిసినప్పటికీ కూడా దాని నుంచి తొలగిపోకుండా ఇక్కడ ఎట్టి మరణము పొందబోతున్నాడు పేతురికి అక్కడ మర్మంగా చెప్పినటువంటి రీతిని చూస్తాం. ఏమంటాడు? నీవు యవ్వనుడివై ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీవు చేతులు చాచుతువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఎలాంటి మరణము అతనికి సంభవించింది. ఆ సంగతి చెప్పినప్పుడు కూడా అతడు వెనకడుగు వేయకూడదు. అందుకే చెప్పాడు, ఎందుకు ప్రశ్నించాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనంటే అతడు ప్రేమిస్తే ఎట్టి మరణం. కన్నిటికి కూడా రెండు పర్యాయాలు సిగ్గుపడినటువంటి పరిస్థితి. వీరందరూ అభ్యంతరపడినా సరే, నేను అభ్యంతరపడిన అవసరమైతే నీ కొరకు నా ప్రాణం పెడతానన్నప్పుడు చెప్పాడు కదా. ఇప్పుడు దానిని నిలవబెట్టుకోవలసినటువంటి సమయము ఆసన్నమైనటువంటి సమయంలో ముమ్మారు ప్రశ్నించి అతన్ని బలపరిచినటువంటి రీతిని చూస్తాం. అలాంటి స్వార్థను ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఆదిమ సంఘము కట్టబడగా ఆదిమ సంఘానికి ఎదురైనటువంటి శ్రమ నుంచి ఆయా ప్రాంతాలకి చెదిరిపోయారు. ఆదిమ సంఘము దినదినము రోజుకి 3,000 మంది రక్షణలోనికి వస్తున్నారు. రోజుకి 3,000 మంది రక్షించబడుతున్నారని అంటే పేతురు నేటి దినానికి బ్రతుకుంటే ఇంకెవరైనా రక్షించకుండా మిగిలి ఉంటారా అంటే ఉండరేమో. ఒక్కరోజు ప్రసంగం చేస్తే 3,000 మంది. మనకి 365 రోజులు సువార్త ప్రకటించినా కానీ బాప్తిజం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కానరారు. పోనీ బాప్తిజం నిర్ధారణ తీసుకునేటప్పుడు ప్రమాణకాలు చేయాలి అని అంటే చెమటలు పట్టేస్తున్నాయి. అంతటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే అందుకు కారణం ఎవరు? తల్లిదండ్రులే. వారు బాప్తిజం తీసుకోవడానికి నిర్ధారణ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు అని అంటే ఆ బాప్తిజ కార్యక్రమం ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి ప్రమాణకాలు చేయాలి, నిర్ధారణ తీసుకుంటున్నామనంటే ఆ నిర్ధారణ కార్యక్రమాల్లో ఎలాంటి ప్రమాణకాలు చేయాలి, ఇవన్నిటిని కూడా ముందుగా వారికి తెలియపరిచి ప్రభు దగ్గరికి తీసుకుని రావాలి. పోనీ సిఆర్ గారు పాస్టర్ గారు చెప్తే ఎవరు రక్షణలోనికి రావట్లేదని చెప్పి సువార్త సభలు ఏర్పాటు చేస్తాం. ఆ సువార్త సభల రోజున చూడాలి, అమ్మ స్త్రీలు రండి పాట పాడండి, యవనస్తులు రండి పాట పాడండి అని అంటే మైకులో 10 సార్లు పిలిస్తే కానీ రాము. అయ్యో
సెయింట్ పాల్ లూథరన్ దేవాలయం ద్వారా మనం రక్షణ సువార్త సభలను ఏర్పాటు చేసి ఉన్నాం కనుక మనము అనేకులకు ఆదర్శంగా నిలబడాలి. అక్కడ మన సంఘానికి అనేకులు వస్తారు. అనేకులు వచ్చినప్పుడు ఈరోజు ఈ సమయంలో స్థానిక సంఘం వారు, స్త్రీల సమాజం వారు, లేకుంటే యవనస్తులు వచ్చి పాట పాడతారు అని అనగానే మీరందరూ ఒక్కసారిగా లేచి రావాలి. మైక్ ఇచ్చుకుని రండి రండి మీరు రండి అని పిలిస్తే, పేర్లెట్టి పిలిస్తేనేమో పేర్లు పెట్టిన వాళ్ళకి బాధ. మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అంటారు, మేము కనబడలేదా అని అంటారు. ఎవరో పిలవటం ఏంటి? పిలవాలా? స్త్రీల సమాజం అని అనగానే ఒక్క ఉదిటిన లేచి వచ్చి మీరు పాడుతూ ఉంటే, పలానా సంఘం వారు పలానా చాటుకి మీటింగ్కి వెళ్ళాం, ఆ సెయింట్ పాల్ లూథరన్ దేవాలయ స్త్రీలు ఆ పాట పాడుతుంటే చాలా మాధుర్యంగా ఉంది. మనం పాడేటువంటి పాటని వారు నేర్చుకోవాలి. ఆ పాటని వారి సంఘాల్లో వారు పాడగలగాలి. కానీ అది కానరావట్లేదు. మనల్నే 10 సార్లు బ్రతిమాలితే అక్కడ ఏముంటుందని అంటే మ్యూజిక్ ఉంటుంది. పల్లవిని 3 సార్లు పాడేస్తాం. పాట అయిపోయాక కూడా మళ్ళీ పల్లవికి వెళ్ళిపోయి హై స్పీచ్లో అందుకుంటా ఉంటాం. అప్పుడు కానీ ఇట్టేప్పుడు పాట రావు. ఆలోచించి. కానీ ఆదిమ సంఘము రక్షించబడిన తరువాత వారికి ఎదురైనటువంటి శ్రమ ఎలాంటిది అని అంటే, ఎవరైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే ఇంటిలోనికి వెళ్ళి లాక్కొచ్చి రాళ్లతో కొట్టి చంపే పరిస్థితి. చివరికి యెరూషలేము యూదయ దేశాన్ని విడిచి పారిపోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆ చెదిరిపోయినటువంటి ఆ క్రైస్తవులందరికీ కూడా ఎలాంటి పరిస్థితి ఉందనంటే, తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి కూడా సరైనటువంటి బట్టలు లేనటువంటి పరిస్థితుల్లో మాసిదోనియా సంఘాలు, ఆయా ప్రాంతాల వారందరూ కూడా చందాలు పోగు చేసి యెరూషలేము నుండి చెదిరినటువంటి ఆ యూదులు, క్రీస్తుని అంగీకరించినటువంటి యూదులకి వస్త్రదానం చేసేవారు, ఆహార దానం చేసేవారు, వారు ధనధాన్యాలు ఇచ్చి వారిని పోషించేటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో ఆ ఆదిమ సంఘంలో ఏర్పడినటువంటి ఆ శ్రమను చూచి ఆ దేశం విడిచి పారిపోయినటువంటి ఆ యూదులందరికీ పేతురు లేఖ రాస్తే ఏమంటాడనంటే, మీరు వెండి బంగారముల చేత విమోచించబడలేదు. ఎంతటండి? వెండి బంగారాల వల్ల మీకు విమోచన రాలేదు. ఎలా వచ్చింది? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితురని మీరు ఎరుగుదురు కదా. గమనించాలి. మీరు ఎలా విమోచించబడ్డారు, ఎలా రక్షణలోనికి వచ్చారు అని అంటే, మీరు వెండి బంగారాలు ఇచ్చో లేకపోతే ద్రవ్యం ఇచ్చో ఈ రక్షణ కొనుక్కోలేదు. ఎలా వచ్చారు అని అంటే, అమూల్యమైన రక్తము చేత. ఆ రక్తం ఎలాంటిది అని అంటే, నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు అనేటువంటి మాట ఇక్కడ చూస్తాం. అయితే 17వ వచనంలో అంటాడు కదా, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చు తండ్రి అని మీరు ఆయనకి ప్రార్థన చేస్తున్నారు కనుక, మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. అంటే ఆ దేశం విడిచి ఇక్కడికి వచ్చేసాం కదా, ఇక్కడ మనకి ఏం పర్వాలేదని ఇష్టారీతిగా మీరు జీవిస్తారేమో. ఎలా ఉండాలనంటే, అనుదినము ఏ భయం? దేవుని భయముతో గడపాలి. మనం పాపం చేస్తే మరలా ఈ లోకంలోనికి మరలా మనం రక్షించబడిన దానికి వ్యర్థమైపోతుందని చెప్పి ఆ పాపం జోలికి వెళ్లకుండా అనునిత్యం మీరు దేవుని భయముతోనే గడుపుతూ ఉండండి అని చెప్పి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఏమంటాడనంటే, మీ పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. మా పూర్వీకుల ఆచారాలండి. ఇప్పుడు విశ్వాసులందరూ కూడా ఏం కావాలి అనుకుంటున్నారంటే, మాకు బాప్తిసం కావాలి. తప్పలేదు. ఎందుకంటే అనాది కాలంలో వాక్య ప్రకారం చూసినప్పుడు యోర్దాను గారి నదిలో బాప్తిసం ఇచ్చారు. అందుకని కొంతమంది నదిలోకే తీసుకెళ్ళమంటున్నారు. నీటిలో బాప్తిసం కానీ, నదులు కావాలి, కాలువలు కావాలి,
తగిన సముద్రం కావాలంటే కాదు, నీటిలో ముంచాలి, వాస్తవమే. కానీ మరి చిలకరింపు బాప్తిస్మం ఎక్కడి నుంచి వచ్చింది? లూథరన్ మిషనరీలో చిలకరింపు బాప్తిస్మం ఇస్తారు. కానీ ఈ బాప్తిస్మం ఎక్కడి నుంచి వచ్చిందని అంటే, అపోస్తుడైన పౌలు చెరసాలల్లో బంధించబడినటువంటి సమయంలో పౌలు శీలలు అందరూ ఖైదీలేమో ఆర్తనాదాలు చేస్తున్నారు. వీరిద్దరూనేమో సంతోషంతో పాటలు పాడుతుంటే దేవుడు ఒక అద్భుత కార్యాలు జరిగించి భూకంపం ద్వారా ఆ కాళ్ళు చేతులకు వేయబడినటువంటి బండలు సంఖ్యలు విడిపోయినటువంటి తరుణంలో చెరసాల తలుపులు తీయబడి ఉంటే ఆ చెరసాల నాయకుడు తను తాను ఆత్మహత్య చేసుకోబోతున్నటువంటి సమయంలో వారిని బయటకు తీసుకుని వచ్చి వారి గాయాలు కడిగి నూనె రాసి దేవుని యొక్క అద్భుత కార్యాన్ని చూచి, అయ్యలారా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? పౌలు గారు ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి, ధర్మశాస్త్రంలో పాప పరిహారార్థంగా ఆ నీళ్లు ప్రోక్షించబడి చిలకరింపు అని అంటే, ఎవరైనా పాపం చేసినప్పుడు ఇత్తడి గంగాళంలో నీళ్ళలో బూడిద కలిపి ఆ నీళ్లను వారి మీద చిలకరించినప్పుడు వారి పాప నివారణ పొందుతున్నారు. ఆ రీతిగా ఆ చెరసాల అధికారి ఇంటిలో ఉన్న వారికి అక్కడ నది ఎక్కడి నుంచి వచ్చింది? నది లేదు కనుక నీళ్లు తీసుకుని వారి మీద నీళ్లు ప్రోక్షించారు. ఆ రీతిగా మన లూథరన్ మిషనరీలో ఈ చిలకరింపు బాప్తిస్మం అనేటువంటిది నడుస్తాం. అయితే దీని గురించి ఒక మినిస్టీరియంలో మాట్లాడినటువంటి తరుణంలో అప్పుడు మోడరేటర్ బిషప్ గారు పరదేశి బాబు గారిని మేము ప్రశ్నించాం, మరి విశ్వాసులందరూ కూడా ఇలాగున ఆ నీటి బాప్తిస్మం కావాలని అంటున్నారు. మనకి మిషనరీ థియాలజీ ప్రకారం మనం చూసినప్పుడు, మన డాక్టరీన్స్ ప్రకారం మనం ఆలోచన చేస్తే చిలకరింపు మాత్రమే ఇస్తున్నాం, అది కాదు అని అంటున్నారు. ఏం చేయాలని అన్నప్పుడు వారు కూడా మాట్లాడింది ఏంటంటే, నేటి దినాన్ని విశ్వాసులు బలపరచబడుతున్నారు, అనేకులు క్రీస్తు వైపు మరచబడుతున్నటువంటి సమయంలో వారు కోరిన బాప్తిస్మే ఇవ్వాలి అని అన్నారు. కానీ శాసనం కాదు కనుక అది గమనించాలి. బాప్తిసాలు అనేటువంటివి అనేక రకాలుగా ఉన్నాయి. కొందరు చిలకరిస్తున్నారు, కొందరు నీటిలో ముంచుతున్నారు, కొందరు జెండా కింద నడిపిస్తారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా బాప్తిస్మము అని అనగానే మన హృదయాన్ని కడుక్కోవాలి మొట్టమొదటి. అందుకే వీరు రక్షించబడినటువంటి వారు మొదటిగా గొర్రె పిల్లలుగా ఉన్నారు, విశ్వాసులుగా మారారు. వీడు ప్రాణభయం చేత శ్రమ వచ్చినప్పుడు ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోయి వేరొక ప్రాంతంలో పరదేశులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని భయాన్ని మీరు విడిచిపెడతారేమో, ఆ భయాన్ని విడిచిపెట్టకుండా దాన్ని అలాగే కాపాడుకోండి. వారికి లేఖ రాస్తున్నటువంటి ఆ రీతిని చూస్తారు. మీరు శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటముగా ప్రేమించుడి. ఈ శరీరాన్ని ప్రేమించకండి. ఈ శరీర రీతిగా జీవించేవారు ఎలా ఉన్నారు అనేటువంటిది కింద ప్రకటించబడినటువంటి యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని అక్కడ పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. అక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఇంకా కిందకు వస్తే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తు ఆ శిలువ వేయబడి చనిపోయి ఆయన తిరిగి లేచి ఉన్నాడని మీరు విశ్వాసం ఉంచి ఉన్నారు కనుక ఆ విశ్వాసమే దేవుని రుచి చూడటం. అందుకే ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నట్లా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని అంటాడు. మనం పాలక బదులు వేటినో స్వీకరిస్తూ ఉన్నాం. ఆలోచించండి. ఇక్కడ ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పంపులు పొందేస్తారు. బయటికి వెళ్ళిన తర్వాత వేరే కార్యక్రమాల్లోనూ పాలు పంపులు పొందుతారు. అప్పుడు వారికి దేవుని భయం ఉన్నట్ట లేనట్ట?
దేవుని భయము కలిగిన వాడు ఆ పాలను, లేకుంటే వారి దృష్టిలో అది పాలే కావచ్చేమో, కానీ అది వారికి విషపూరితమైనది. వారు ద్రాక్షారసంనే తాగుతున్నామని అనుకుంటున్నారు, కానీ వారు త్రాగేది కారు ద్రాక్షల నుండి తీయబడినది. గమనించండి. దానిని స్వీకరించిన వాడు శరీరానుసారంగా బలహీనుడవుతున్నాడు, శాపగ్రస్తుడవుతున్నాడు, పాతాళానికి గురి అవుతున్నటువంటి రీతిని చూస్తాం. కానీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాడు మాత్రము దేనిని స్వీకరించాలి అని అంటే నిర్మలమైన వాక్యం అనేటువంటి పాలు. అంటే ఇక్కడ నిర్మలమైన వాక్యము అని ఇక్కడ పేతురు ఎందుకు నొక్కి చెప్తున్నాడని అంటే, జనులు ఎలాంటి వారు అంటే దురద చెవులు కలిగినటువంటి వారు, కల్పన కథల వైపు మళ్ళీపోయేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఎక్కడో స్వస్థత కలుగుతుంది, అక్కడికి రండి అని అంటే నెలలో మొదటి శుక్రవారం అక్కడికి వెళ్ళిపోదాం, నేను వెళ్తున్నాను మీరు వస్తారన్న 10 మందిని తీసుకెళ్ళిపోతాం. అదే దేవాలయంలో ఆరాధన జరుగుతుంది, వస్తావా అని ఒక్కరినైనా మనం పిలుస్తామా అంటే పిలవం. కానీ దూరపు కొండల నుండి పని ఓ బ్యాగ్ ఒకటి ఇచ్చుకొని, ఓ నూనెకాయ ఒకటి పెట్టుకుని, ఇంకా ఆయన ఏం తెమ్మంటే పెట్టుకుని వెళ్ళిపోతాం. అదే నూనె సీసా పట్టుకుని నువ్వు మందిరంలోకి వస్తావు ఎప్పుడైనా? అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడి ఎంతసేపు అయినా పర్వాలేదు, అన్నం లేకపోయినా పర్లేదు, ఇక్కడ 1 గంట ఆలస్యం అయితే ఇంకెప్పుడు ఎడతారు భోజనాలు? ఆలోచించండి మన విశ్వాసం ఎలా ఉందో. కానీ నిర్మలమైన వాక్యము, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నీకు ఎవరు బోధించవలసిన అవసరం లేదు. ఆ వాక్యాన్ని చదువు, ఆ వాక్యానుసారంగా నీవు జీవిస్తే నీ ఉన్న చోటనే నీకు స్వస్థత, నీకున్న చోటనే ఎలాంటి శ్రమ ఎదురైనప్పటికీ కూడా దాంట్లోంచి నువ్వు తొలగించబడతావని పేతురు హెచ్చరించిన రీతిగా పేతురు వలె నీవు యేసుని ప్రేమించాలి. పేతురు వలె నిర్మలమైన వాక్యాన్ని బోధించగలగాలి. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానము దేవుని వలన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండను గాక. ఆమేన్. దేవా